నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. బంగారం వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. సామాన్యుడి సంగతి అటుంచితే లక్పతీలు కూడా వామ్మో అనుకుంటున్నారు. 5-6 నెలల్లోనే డబుల్ అయిన పరిస్థితి. అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు, వివిధ పరిశ్రమల్లో ఈ మెటల్స్ ఉపయోగం పెరగటం, సాధారణంగా ఇండియాలో మహిళలు ఎక్కువగా వీటిపై మోజుపడటం వీటి ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా అనిపిస్తున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,50,000 దాటింది. హైదరాబాద్లో 1,59,000 రూపాయలకు తులం బంగారం ధర పలుకుతుంది. ఒక్క రోజులోనే 9,000 రూపాయల ధర పెరగడంతో కొనుగోలుదారులు భయపడిపోతున్నారు. ఇటు వెండి ధర సైతం తక్కువగా లేదు, అంతకంతకు దూసుకుపోతుంది. 2 రోజుల్లో 28,000 రూపాయలు పెరిగి ఆల్ టైమ్ హైకు చేరుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, జియో పొలిటికల్ ఎఫెక్ట్స్ బంగారం వెండిపై కూడా పడుతున్నాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. గ్రీన్లాండ్ను చేజెక్కించుకుంటామని అమెరికా ప్రకటించినప్పటి నుంచి ఇటు బంగారం, వెండి మెటల్స్ ధరలు పరుగులు పెడుతున్నాయి. బిజినెస్ టారిఫ్స్ పెంచుకుంటూ పోతున్న ట్రంప్ని తట్టుకోవాలంటే గోల్డ్, సిల్వర్ పై పెట్టుబడులే బెటర్ అని మదుపర్లు అనుకుని వాటిలో పెట్టుబడులు పెట్టడంతో ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు స్టాక్ మార్కెట్లు డమాల్మంటున్నాయి. వాహన రంగాల్లో, ఎలక్ట్రిక్ మోటార్లలో, విద్యుత్ ఉపకరణాల్లో, ఇతరత్ర ఎలక్ట్రానిక్స్ గూడ్స్లోనూ గోల్డ్, సిల్వర్ వాడకం పెరిగింది. ఇండస్ట్రియల్ ఈ మెటల్స్ అత్యవసరం కావడంతో ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలుస్తుంది. ఇక భారత్లో మహిళలు ఎక్కువగా గోల్డ్, సిల్వర్ని ఉపయోగించడం కూడా రేట్ల పెరుగుదలకు రీజన్ అవుతుంది. ఇక పెరిగిన బంగారం, వెండి ధరలకు సంబంధించి పూర్తిగా డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ప్రజెంట్ మనతో బిజినెస్ ఎక్స్పర్ట్ మాధవి గారు జూమ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి మాధవి గారు. నమస్తే అండి మాధవి గారు, చూస్తున్నాం గోల్డ్ ఆటోమేటిక్గా 2 లక్షలకు రీచ్ అవుతుంది అని టాక్ వస్తుంది పోయిన ఇయర్ నుంచి కూడా. సో అంటే పరిణామాలు చూస్తే అదే విధంగా ఉన్నాయి. ఈరోజు ఒక్కరోజే 8,000 పెరగడాన్ని ఎలా చూడాలి? అసలు ఇంత హై పెరగడానికి రీజన్ ఏంటి? గోల్డ్ కానీ వెండి కానీ? అంటే ఇక్కడ మనము గోల్డ్ ని సిల్వర్ ని సెపరేట్ గా మనం మాట్లాడాలండి. ఎందుకంటే సిల్వర్ హ్యాస్ ఎ సెపరేట్ రీజన్స్. సో మీరు గమనించినట్లయితే మనకి సిల్వర్ రన్ అనేది చాలా డిఫరెంట్ గా ఉందండి. అంటే గోల్డ్ తో మనకి సంబంధం లేకుండా 1 మంత్ లో 50% పెరిగిందండి సిల్వర్. అలానే 2 మంత్స్ లో మనం సిల్వర్ చూసుకుంటే 115% పెరిగింది. 1 ఇయర్ లో సిల్వర్ ర్యాలీ చూస్తే 250% పెరిగింది. సో దిస్ ఈజ్ ఎక్సెప్షనల్. మనం సిల్వర్ గురించి సెపరేట్ గా మనం మాట్లాడాలి. బట్ గోల్డ్ కూడా అండి, గోల్డ్ ఆల్సో హ్యాస్ గివెన్ మనకి చాలా వరకు రన్ లో మనం కనిపిస్తూ ఉంది. లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా మనకి అంటే సిల్వర్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి అసలు ఏం పెరగలేదండి సిల్వర్ మనం కంప్లీట్ గా చూసుకున్నట్లయితే. బట్ గోల్డ్ అనేది మనకి లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఒక 50% పెరగడము, 50-40%, తర్వాత ఇయర్ అయితే ఆల్మోస్ట్ 70% పెరగడం, ఇలా గోల్డ్ అనేది మనకి లాస్ట్ 3 ఇయర్స్ నుంచే అందరూ గమనిస్తున్నారండి. అంటే ట్రంప్ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి మీరు గమనించుకుంటూ ఉంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్స్ బాగా పెరిగాయి. సో ఆయన వచ్చిన దగ్గర నుంచి ఇంకొంచెం మనకి ట్రేడ్ వార్ అనేది ఎప్పుడైతే ఆయన స్టార్ట్ చేశారో అప్పుడే అందరూ డిసైడ్ చేసుకున్నారండి. ఇక ఈక్విటీలో ఉండడం అనేది అంత సేఫ్ జోన్ కాదు. సో ఈక్విటీ కన్నా మనకి బెటర్ సేఫెస్ట్ ప్లేస్ ఏది ఉంది అంటే అది గోల్డ్ అని చెప్పి అప్పటి నుంచే వాళ్ళందరూ అంటే 1.5 ఇయర్ నుంచే గోల్డ్ లో అనేది మనకి ఇన్వెస్ట్మెంట్స్ కనపడుతూ ఉన్నాయి. 1,00,000 చూసాము, 1,20,000 చూసాము, ఇక 1,50,000 వరకు మీరు అన్నట్టుగా 2 lakhs అయిపోయినా మనం ఆశ్చర్యపోక్కర్లేదండి. ఎందుకంటే ఇంటెన్సిఫై అవుతుందండి. అంటే ఒక ఇష్యూ కాదు కదా, అప్పుడంతా మనకి ఏముండేది, యుక్రెయిన్ రష్యా ఇష్యూ ఉండేది. ఆ తర్వాత ఇప్పుడు ఇరాన్ అనే ఇష్యూ స్టార్ట్ అయింది. ఇప్పుడు కొత్తగా గ్రీన్లాండ్ అనే ఇష్యూ అనేది మనకి స్టార్ట్ అయింది. బట్ ఈసారి గ్రీన్లాండ్ లో ఓన్లీ యుఎస్ అలా కాకుండా యుఎస్ ఎగైనెస్ట్ యూరోపియన్ యూనియన్ కంట్రీసే దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయని. అంటే యూరోపియన్ యూనియన్స్ కి ఎగైనెస్ట్ గా అంటే ఆల్మోస్ట్ ఒక 7-8 వరకు కంట్రీస్ తో ఈయన ఎగైనెస్ట్ గా ఎవరైతే గ్రీన్లాండ్ కి ఆపోజిట్ గా మాట్లాడుతున్నారో, గ్రీన్లాండ్ ఎక్వైర్ చేసుకోవడానికి వెనక్కి లాగుతున్నారో వాళ్ళని టార్గెట్ చేయడం అనేది మొదలు పెట్టారు ట్రంప్. సో దాని తగ్గట్టుగా టారిఫ్స్ వేయడం అనేది ముందు స్టార్ట్ చేస్తున్నారండి. సో అది ఫిబ్రవరి 1 నుండి స్టార్ట్ అవుతుంది. సో యూరోపియన్ యూనియన్స్ ఎవరెవరైతే ఎగెనెస్ట్ గా ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ముందు మేము టారిఫ్స్ వేస్తాము, అది మళ్ళీ 25% కూడా పెంచుతాము. ఇంకొక సంకేతాలు ఎలా వస్తున్నాయంటే ఈ టారిఫ్సే కాదు, ఇంకా ఆయన కానీ ఆపినట్లయితే అంటే గ్రీన్లాండ్ ఎక్వైర్ చేయకుండా ట్రంప్ ని ఆపితే మేము మిలిటరీని కూడా
అవసరమైతే మిలిటరీని కూడా యూజ్ చేసినా మనం ఆశ్చర్యపోక్కర్లేదండి. సో, ఇలాంటి సమయంలో ఇప్పుడు మనకి ఇంకా ఎంతవరకు వెళ్తుంది? సో, యూరోపియన్ యూనియన్ కంట్రీస్ కూడా కొంచెం ఎగైనెస్ట్‌గా ఉన్నాయండి. అక్కడ గ్రీన్‌లాండ్‌లో కూడా చాలా ఎగైనెస్ట్‌గా ట్రంప్‌కి ఎగైనెస్ట్‌గా అందరూ మాట్లాడుతూ ఉన్నారు. సో, వాళ్ళు కూడా రిటాలియేట్ చేశారనుకోండి. సో, ఎగైనెస్ట్ ఇట్ విల్ బి లైక్ అంటే జియోపొలిటికల్ వార్, ఎకనామికల్ వార్ 2 కలిపి అసలు మొత్తం వరల్డ్‌లోనే మనకంతా డిస్టర్బ్ అంటే ఈక్విటీ మార్కెట్స్ డిస్టర్బ్ అవుతాయి. బిజినెసెస్ అన్నీ కూడా మనకి ఈ ట్రేడ్ వార్ లేకపోతే ఈ పొలిటికల్ టెన్షన్స్ వల్ల మొత్తం అంటే 2 ఒకేసారి వచ్చాయండి. ఇప్పుడు ఎప్పుడైనా మనకి జియోపొలిటికల్ టెన్షన్స్ ఉంటాయి. లేదు అంటే ఎకనామికల్ మనకి ఇష్యూస్ ఉంటాయి. ఈసారి ఏంటంటే 2 కలిసిపోయాయండి. బికాస్ ఆఫ్ ట్రేడ్ వార్ వల్ల మనకి ఒకవైపు బిజినెసెస్ స్లో అయిపోతున్నాయి, డిస్టర్బ్ అయిపోతున్నాయి. సప్లై చైన్స్ అన్నీ కూడా చాలా వరకు డిస్టర్బ్ అవుతున్నాయి. సో, అందుకని మీకు చూస్తే నిన్న యూఎస్ మార్కెట్ కూడా చాలా వరకు కరెక్ట్ అయిందండి. 2% ఎస్. వరకు కరెక్ట్ అయ్యాయి. ఇక మన ఇండియన్ మార్కెట్స్ అయితే మీరు చెప్పనే అవసరం లేదు. ఇండియన్ మార్కెట్స్ అయితే ఆల్‌మోస్ట్ 25,000ని కూడా బ్రేక్ చేసి ఈ రోజు కూడా మార్కెట్స్ చాలా నెగెటివ్‌గా వెళ్తున్నాయి. సో, మనకి ఇంకొంచెం అంటే మిగతా కంట్రీస్‌తో పోల్చుకుంటే గోల్డ్ మన ఇండియాలో ఇంకొంచెం పెరుగుతుందండి. మీరు మిగతా కంట్రీస్‌తో ఇంటర్నేషనల్‌గా కొంచెం పెరిగితే ఇండియాలో గోల్డ్ మరింత పెరగడానికి కారణం ఏంటంటే, మన రూపీ డిప్రిషియేట్ అయిపోతుందండి. ఎందుకంటే, ఇంటర్నేషనల్ ప్రైజెస్ అనేది మనము డాలర్స్‌లోని మాట్లాడుకుంటాం. ఇక్కడ మనకి డాలర్‌కి ఎగైనెస్ట్‌గా ఇండియన్ రూపీ అప్పుడు 89 ఉండేదండి. జస్ట్ 2 వీక్స్ బ్యాక్ మీరు చూసుకున్నట్లయితే రూ. 89 ఉండేది. ఇప్పుడు ఎంతుంది మనకి 91.33 అండి. విచ్ ఈస్ హై. ఎప్పుడు ఇంతలాగా పతనం అవ్వలేదు. సో, మన రూపీ అనేది ఎప్పుడైతే డిప్రిషియేట్ అయిపోతుందో, మనం కన్వర్ట్ చేసుకునేటప్పుడు అంటే ఈ డాలర్స్‌లో మనము రూపీస్‌లో కన్వర్ట్ చేసుకునేటప్పుడు ఇంకొంచెం పెరిగిపోతోందండి. అంటే మిగతా కంట్రీస్‌లో 10% అట్లా కనిపిస్తే మన దగ్గర ఇంకొంచెం 14, 15% వరకు ఈ డాలర్ డిప్రిసియేషన్ వల్ల కూడా మన ఇండియాలో ఈ విధంగా పెరుగుతుంది. ఇంకా రూపీ అనేది ఫాలో అవుతూ ఉంటే ఇంకా గోల్డ్ ప్రైస్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రైజెస్ కన్నా ఇండియాలో ఇంకొంచెం కాస్ట్‌లీ అవుతుందండి. అలాగే మాధవి గారు, ఇటు మన దేశంలో ఆర్బీఐ అలాగే ఇతర దేశాల్లోని కేంద్ర బ్యాంకులు కూడా భారీగా బంగారం కొనుగోలు చేయడం అనేది భవిష్యత్తులో డాలర్ ఆధిపత్యానికి ఒక సవాల్ అనుకోవచ్చా? ఎలా చూడాలి? అవునండి. ఇప్పుడు ఒక కొత్త మనకి నినాదం అనేది స్టార్ట్ అయిందండి. అందరూ కూడా యూఎస్‌కి ఎగైనెస్ట్‌గా ఉన్నాయండి. అంటే యెస్. ఒకవైపు రష్యా అయితే ఎప్పటినుంచో మనకు కనిపిస్తుంది. చైనా అయితే ఇక ఆల్రెడీ వాళ్ళైతే అసలు యూఎస్ ఎన్ని వేసినా సరే ఎన్ని టారిఫ్స్ వేసినా ఒకవైపు 240% అన్నారు, 300% అన్నారు. వాళ్ళు బాగా వాళ్ళని కంట్రోల్ చేయగలిగారండి చైనా. బట్ ఏంటంటే ఈ తర్వాత ఈ రష్యా మన ఇండియా అయితే మాత్రం కొంచెం ఇబ్బంది పడుతూ ఉంది. మన మీద కూడా ఆయన 500% అని రీసెంట్‌గా చెప్పడంతో మనం కూడా చాలా వరకు ఇంపాక్ట్ అయిపోతూ ఉన్నాము. సో, ఏంటి ఈ విధంగా 500% టారిఫ్స్ ఏంటి అనేది. సో, ఈ విధంగా ప్రతి కంట్రీ వాళ్ళ ముందు ప్రొటెక్ట్ చేసుకోవడంలో బిజీగా ఉన్నాయండి. అసలు మనము మన కంట్రీని, మన ఎకానమీని ఏ విధంగా ఈ ట్రంప్ టారిఫ్స్ నుంచి, ఈ వార్నింగ్స్ నుంచి అంటే అది కూడా ఒక ఫిక్స్‌డ్‌గా ఉండట్లేదు కదండీ. సో, గోల్డ్ పెరగడానికి కారణం ఏంటంటే, ఈరోజు ఒక స్టేట్‌మెంట్ ఇస్తారు. మళ్ళీని ఇమ్మీడియేట్‌గా ఆయన ఇంకొక స్టేట్‌మెంట్ అనేది పాస్ చేస్తూ ఉంటారు. సో, ఈ విధంగా ఈ అన్సర్టెనిటీస్ అనేవి ఎప్పుడైతే పెరిగిపోయాయో, ఇక సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా ఏ కంట్రీకి ఆ కంట్రీ సేఫ్ జోన్‌లో పెట్టుకోవడానికి గోల్డ్ కొనడం అనేది ఆల్‌మోస్ట్ 2 ఇయర్స్ నుంచే స్టార్ట్ అయిపోయిందండి. సో, సెంట్రల్ బ్యాంక్స్ అయితే బాగా బై చేస్తున్నాయి. బట్ మనము యాస్ ఏ రిటైలర్స్ కూడా మేము చూస్తున్నాం కదండీ! మేడం గోల్డ్ ఈటీఎఫ్స్‌లో పెడతాము. మేము సిల్వర్ ఈటీఎఫ్స్‌లో మేము కూడా అందరికి అదే చెప్తున్నామండి. సో, బెటర్ మనం ఎలా అయితే ఈక్విటీలో, డెట్‌లో, ఫిక్స్డ్ డిపాజిట్‌ల్లో ఇలా రియల్ ఎస్టేట్‌లో ఎలా అయితే డబ్బులు పెట్టుకుంటున్నామో, సో, ఇప్పుడు మేమందరికి ప్రతీదీ మేము ఒక 1 ఇయర్ నుంచి చెప్తున్నాం. గోల్డ్‌లో పెట్టుకోండి, సిల్వర్ ఈటీఎఫ్స్‌లో బై చేసుకోండి. సో, అదెప్పుడూ కూడా మనకి సేఫ్ జోన్‌లో ఉంటుంది. ఇలాంటి వార్ సిట్యుయేషన్స్ వచ్చేటప్పుడు, ఇలాంటి వరల్డ్ ఎకనామిక్ క్రైసిస్ అనే దీన్ని మనం చెప్పొచ్చండి. ఇంత ఎకనామిక్ క్రైసిస్ మనం ఎప్పుడు చూడలేదు. రీసెంట్ మన కోవిడ్ తర్వాత ఏదైనా మనకి క్రైసిస్ ఉంది అంటే అది ట్రేడ్ వార్ ఈ ట్రంప్ తీసుకొచ్చిన క్రైసిస్ వల్ల మనం ఇంత అన్‌సర్టెనిటీలోకి వెళ్ళిపోయాము. రేపేం జరుగుతుందో తెలియట్లేదండి. సో, రేపు ఇంకోటి ఏం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు గ్రీన్‌లాండ్ అక్విజిషన్ అంటున్నారు. ఆ తర్వాత క్యూబా అంటారు. ఆ తర్వాత మెక్సికో అనొచ్చు. ఇంకొక ఇరాన్ అనొచ్చు. సో, ఆయన ఏ కంట్రీ మీద ఎక్వైర్ చేస్తారు. ఆల్రెడీ ఆయన వెనిజులాని ఎక్వైర్ చేసి నేనే ప్రెసిడెంట్ అంటున్నారు. సో, దీస్ ఆర్ ద థింగ్స్ ఆర్ నాట్ టేకింగ్ ప్రాపర్‌లీ. సో, అందుకనే సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా సేఫ్ జోన్‌గా ఉన్నాయి. అలానే అమెరికాని దూరంగా పెట్టాలి. అమెరికా డాలర్‌ని దూరంగా పెట్టాలి. అమెరికన్ ట్రెజరీ బిల్స్‌ని దూరంగా పెట్టాలి అని చెప్పి దానికి కూడా వాల్యూ లేకుండా అయిపోతుందండి. సో, ఇంకెందులో పెట్టుకోవాలండి అనేది అందరికీ
బిగ్గెస్ట్ క్వెషన్ మార్క్ అక్కడ. స్ట్రాంగెస్ట్ డాలర్ అయినా అది కూడా వీక్‌గా కనిపిస్తుంది. యూఎస్ ట్రెజరీ బిల్స్ అనేవి చాలా సేఫ్ అనుకుంటారు. అది కూడా ఇప్పుడు సేఫ్‌గా కనిపించట్లేదు. సో, నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ కమోడిటీసే అని చెప్పి ఒకవైపు రిటైలర్సు, ఇన్వెస్టర్సు, కార్పొరేట్సు, బ్యాంక్సు అన్నీ తర్వాత సెంట్రల్ బ్యాంక్సు, ఎకానమీస్ అన్నీ కూడా ఒక్క దాని మీదే డిపెండ్ అయిపోయి అందరూ ఒకేసారి బై చేయడం వల్ల మనకి ఈ విధంగా ఈ సిల్వర్, గోల్డ్ అంటే ఒకటే ప్రొడక్ట్ మీద మనం అందరం ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. ఒకేసారి మనకి 1 ఇయర్‌లో 250% రిటర్న్స్ అనేవి 250% పెరగడం అనేది ఎక్కడా చూడుండే. అలానే గోల్డ్ కూడా 100% జస్ట్ 12 మంత్స్‌లోనే 15 మంత్స్‌లో 100% పెరగడం కూడా మనము ఈసారే మనం చూస్తున్నాం. మాధవి గారు మీరన్నట్టు గోల్డ్ రేట్ ఎంత పెరిగినా మహిళలకు ఒక ఏంటి సెంటిమెంట్ గోల్డ్ అనేది. సో ఉన్నవారైతే ఇప్పుడు కొనుక్కుంటున్నారు. బట్ మధ్యతరగతి వాళ్ళు కొనాలంటే మాత్రం చాలా ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇంకా ముందు ముందు ఫిబ్రవరిలో మంచి రోజులు వస్తున్నాయి. ఎలాగైనా కొనే ఛాన్స్ ఉంది. సో ఇంకా ఫ్యూచర్‌లో గోల్డ్ రేట్స్ పెరిగే అవకాశం ఎంత వరకు ఉంది? సో, గోల్డ్ అయితే ఇంకొంచెం పెరిగే అవకాశమే ఉందండి. ఎందుకంటే ఇంకా ఇవన్నీ సెటిల్ అవ్వడానికైతే అంటే ఇప్పుడే ఇంకా స్టార్ట్ అయిందండి. ఇంటెన్సిఫై అంటే ఇప్పటివరకు మీరు ట్రంప్ ఏం చేశారో చూసారు. యెస్. ఇప్పటికి ట్రంప్ ఎగైనెస్ట్‌గా మిగతా యూరోపియన్ కంట్రీస్ గానీ, లేకపోతే చైనా గానీ, ఇండియా గానీ ఇప్పుడంతా కూడా రిటాలియేట్ చేస్తున్నారండి. దాన్ని రెసిలియంట్‌గా దాన్ని ఎదుర్కొందాము అనే డెసిషన్‌కొచ్చేసారు. ఇక వాళ్ళు మన మీద వేస్తున్నారు కాబట్టి మనం కూడా వాళ్ళని దూరం పెట్టాలి. వాళ్ళ మీద కూడా మనము యూఎస్ మీద కూడా మనం శాంక్షన్స్ తీసుకోవాలి అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో యూ కెన్ ఇమాజిన్ ఇంకా మనం ఓన్లీ వన్ సైడే చూసాము. ఇంకొక ఎనదర్ సైడ్ ఇంకా మనం ఇంకా చూడలేదు. ఆ ఎనదర్ సైడ్ స్టార్ట్ అయితే ఇంకా గోల్డ్ అనేది ఎంతవరకు పెరుగుతుందో మనం అంచనా కూడా వేయలేకపోతున్నాము. సో, ఇట్ మైట్ గో అప్ అండి. ఇట్ మైట్ గో అప్. ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయింది ఎగైనెస్ట్ యూఎస్ మీద యెస్. మనకి రిటాలియేషన్ అనేది. కొన్ని కంట్రీస్ అన్నీ కూడా ఒక దగ్గరికి చేరి ఎస్పెషల్లీ యూరోపియన్ యూనియన్ కంట్రీస్ అన్నీ కూడా ఒక నిర్ణయం తీసుకుంటున్నాయి ఎగైనెస్ట్ యూఎస్. సో, లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. అలాగే మాధవి గారు గోల్డ్‌పై ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి మీరిచ్చే సూచనలు ఏంటి? ఇందాక మీరన్నారు అందరూ ఒకటే దానిపై ఇన్వెస్ట్ చేస్తే ధరలు పెరగడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ అంటున్నారు కదా! సో ఎలా చూడాలి? సో, ప్రతి ఒక్కరండి. అంటే ఇప్పుడు ఈ ప్రైస్‌లో ఒకేసారి కొనడం అనేది మేము అస్సలు లైక్ ఎంకరేజ్ చెయ్యట్లేదండి. అది ఓకే. సిల్వర్ అయినా, గోల్డ్ అయినా ఒకేసారయితే మీరు బై చేయొద్దు. అంటే వెళ్లి ఇంత పెరిగిపోతుంది కదా! అని చెప్పేసి ఒక లోన్ తీసుకొని సిల్వర్ కొనేయటం, లేకపోతే మిగతావన్నీ కూడా అమ్మేసి దాన్ని ఆ మనీని తీసుకొనెళ్లి మీరు గోల్డ్, సిల్వర్‌లు కొనేయడం ఇలాంటి డెసిషన్స్ తీసుకోకండి. ఎందుకంటే వాలటిలిటీ అనేది, స్పెక్యులేషన్ అనేది చాలా వరకు జరుగుతుంది. ఎస్పెషల్లీ మీరు సిల్వర్‌లో పెడితే మాత్రం అస్సలు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి. అట్‌లీస్ట్ గోల్డ్ అయినా అంతలాగా అంటే మనకు ఒకేసారి 20% గోల్డ్ పడడము అంతలాగా మనం చూడము. బట్ సిల్వర్‌లో అయితే ఆ రోజొస్తుందండి డెఫినిట్‌గా ఒకే రోజు 20% ఒక్క రోజులో ఫాల్ అయినా మీరు ఆశ్చర్యపోక్కర్లేదు. సో, అలాంటప్పుడు మనము సిల్వర్‌లో అంత వాలటిలిటీ ఉంటుంది కాబట్టి ఒకేసారి మీరు తీసుకొనెళ్లి ఇప్పుడు 3,00,000 ఉంది గదా! ఇప్పుడు 4,00,000 అయిపోతుంది అనే దాంతో మాత్రం మీరు కొనకండి. ఒక్కొక్క ప్రైజెస్ అంటే ఒక్కొక్క లెవెల్‌లో మీరు కొనుక్కుంటూ వెళ్ళండి. ఒక స్ట్రాటజీ అనేది మీరు అప్లై చేసుకోండి. సిల్వర్ విషయంలో మాత్రం ఎవరు రిస్క్ తీసుకునే ఎబిలిటీ ఉందో వాళ్ళు వెళ్ళొచ్చు. ప్రాబ్లమ్ లేదు. బట్ వద్దు మాకు స్టడీగా ఉండాలి అనుకుంటే గోల్డ్‌లో మాత్రం మీరు ఎస్ఐపి రూపంలో లేదు అంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుకోండి. ఈటీఎఫ్స్ ద్వారా మీరు పెట్టుకోండి. అది కూడా ఎవ్రీ మంత్ ఇంత అమౌంట్ అని పెట్టుకోండి. ఎందుకంటే ఈ ప్రైజెస్‌ని ఎవరు క్యాచ్ చేయలేరు గదండీ! అంటే ఇప్పుడైతే ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఇప్పుడు ఫిజికల్‌గా కొనుక్కోవాలి అంటే వాళ్ళకొక ఆప్షన్ లేదండి. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ 1 మంత్‌లోనే మ్యారేజ్ ఉందనుకోండి. వి కెనాట్ స్టాప్ దెమ్ అంటే ఇంక వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు. బట్ ఎవరికైతే ఒక 10 ఇయర్స్‌లో మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంటుంది. 5 ఇయర్స్‌లో ఒక ఫంక్షన్ ఉంటుంది. అనుకునే వాళ్ళు మాత్రం ఇప్పటి నుంచి ఒక, ఒక మంత్లీ ఒక అంటే ఎక్కువగా చాలామంది గోల్డ్ స్కీములు కొంటూ ఉంటారు. యెస్. అవైతే మేము అస్సలు ఎంకరేజ్ చేయట్లేదండి. గోల్డ్ స్కీములు కాకుండా కొంచెం మనం కూడా అంటే ఎలా అయితే సిట్యుయేషన్స్ మారుతున్నాయో మనం కూడా మారాలి గదండీ! సో, ఇలా గోల్డ్ స్కీములు కొనుక్కొని మళ్ళీ మీరు అందులో గోల్డ్ వాళ్ళు తీసుకోమంటారు. మళ్ళీ దాన్ని కొంటారు. మళ్ళీ ఇంకొక స్కీమ్ వేస్తారు. మళ్ళీ గోల్డ్ కన్వర్ట్ చేసుకోమంటారు. సో, ఇవన్నీ వద్దండి. జస్ట్ గోల్డ్ ఈటీఎఫ్స్‌లో పెట్టుకోండి. లెట్ ఇట్ గ్రో ఫర్ 5 ఇయర్స్, 10 ఇయర్స్ వరకు అలా మీరు పెట్టుకుంటూ వెళ్ళండి. సో, దట్ విల్ బి ఏ గుడ్ స్ట్రాటజీ. దిస్ ఈస్ వాట్ వి వాంటెడ్ టు అడ్వైజ్ ఎవ్రీవన్.
అలాగే మాధవి గారు ఇప్పుడు ఇక వెండి ధర చూసుకుంటే ఒక్క రోజులోనే 14,000 పెరిగింది. సో ఎలా చూడాలి? మనం నిన్న చూసాం స్టాక్ మార్కెట్లని మొత్తం డమాలన్నాయి. సో అది కూడా ఒక రీజన్ అనుకోవచ్చా? అంటే ఈ రేట్స్ డెఫినెట్లీ పెరగడానికి. అండి. అంటే మీరు ఎప్పుడైనా గమనించండి స్టాక్ మార్కెట్ పడిపోతే ముందు పెరిగేది గోల్డే. అంటే గోల్డ్ ఎప్పుడైతే పెరుగుతుందో అది ఒక ఇండికేషన్ కూడా అండి. స్టాక్ మార్కెట్స్ పడిపోతాయి. ఓకే. ఎందుకంటే అందరూ కూడా కొంచెం నెర్వస్ ఫీల్ అవుతున్నారు. రిస్క్ ఫీల్ అవుతున్నారు. కాబట్టే ఈ కమోడిటీస్ అనేవి అంటే ఏవైతే ఈ ఫైనాన్షియల్ అసెట్స్ ఏవైతే ఉంటాయో ఈ ఫైనాన్షియల్ అసెట్స్‌కి దూరంగా ఉండి ఈ ఫిజికల్ అసెట్స్, కమోడిటీస్ వైపు మొత్తం ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరుగుతున్నప్పుడు మనకేమవుతుందంటే ఈ విధంగా ఒక్కసారిగా మనకు పెరుగుతుందండి. సో, దీనికి చాలా రీజన్స్ అనేవి మనం ఆల్రెడీ చెప్పాము. డాలర్ పడిపోవడము ఒకవైపు, తర్వాత జియో పొలిటికల్ టెన్షన్స్ ఒకవైపు. సో, తర్వాత ఈటీఎఫ్స్‌లో అండి. అంటే అప్పట్లో ఈటీఎఫ్స్‌లో అంతగా పెట్టేవాళ్ళు కాదు. అంటే గోల్డ్‌లో, సిల్వర్‌లో మనం పెట్టాలి అంటే రూ. 1,00,000 ఉండాలి. 10 గ్రాములు కొనుక్కోవాలి, 5 గ్రాములు కొనుక్కోవాలి అనుకునేవాళ్ళు ఇప్పుడు రూ. 1,000లో కూడా ఈటీఎఫ్స్‌లో పెట్టుకోవచ్చనే విషయం అందరికీ అర్థమైందండి. గోల్డ్ ఈటీఎఫ్స్ మీరు సిల్వర్ ఈటీఎఫ్ తీసుకుంటే మీరు రూ. 100తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. అలాంటి అవెన్యూస్ మనకొచ్చేసాయి. సో, ఇప్పుడేమవుతుంది అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్స్‌ని, గోల్డ్ ఈటీఎఫ్స్‌ని రూ. 1,000, రూ. 100 దగ్గర నుంచి కూడా కొనడం అనేది ఎప్పుడైతే అలవాటు చేసుకున్నారో సో, మీరింక ఆలోచించండి అదింక తగ్గుతుందా? అలాగే మీరు ఇందాక గోల్డ్‌కి సంబంధించి ఎస్ఐపిలో పెడితే మంచిది అన్నారు. సో ఆ అవునండి. ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందండి? ఎస్ఐపి అనేది అంటే యాహ్! సురక్షితమేనా? యాహ్! అఫ్‌కోర్స్ అండి. ఎందుకంటే అది సెబీ రెగ్యులేషన్‌లో ఉంటుందండి. సెబీ కూడా చెప్తోంది. మేము కూడా ఇప్పుడు అందరికీ ఈ ప్రోగ్రామ్ ద్వారా చెప్పాలనుకుంటున్నాము. ఈ గోల్డ్, సిల్వర్‌లు మీరు ఏ యాప్ పడితే ఆ యాప్ ఓపెన్ చేసి, ఆ యాపుల్లో మీరు పేటీఎం యాప్ ఉండొచ్చు, ఇంకేదైనా యాప్ ఉండొచ్చు. ఈ యాపుల్లో మీరు పెడితే అంత సేఫ్ కాదని సెబీ కూడా చెప్తుందండి. సో, మీరు ఎక్కువగా సేఫ్‌గా మీరు పెట్టుకోవాలి అంటే, మీరు ఈ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లేకపోతే ఈటీఎఫ్స్ ద్వారా బెటర్ గాని మీరు ఏ యాప్ పడితే ఆ యాప్ నేను రూ. 100 పెడతాను, నేను రూ. 1000 పెడతాను, ఈ యాప్ ఓపెన్ చేసుకున్నాను. ఏ యాప్‌లో పడితే ఆ యాప్‌ల్లో మీరు ఈ గోల్డ్‌ని ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకంటే అది కన్వర్ట్ చేసుకునేటప్పుడు ఫిజికల్ గోల్డ్ బ్యాకప్ అనేది అవి ఏవైతే యాప్స్ ఉన్నాయో అవి మెయింటైన్ చేయాలి. నిజంగా అవి మెయింటైన్ చేస్తున్నాయా? అంటే మనం గోల్డ్ ఓ 10 గ్రాములు కొంటే వాళ్ళేం చేయాలి? ఆ యాప్ వాళ్ళు ఆ 10 గ్రాముల ఈక్వలెంట్ ఫిజికల్ గోల్డ్ కొని పెట్టి ఉంచాలి. కానీ అవి పెడుతున్నాయా? ఎంతవరకు సేఫ్ అది? సో, అందుకనే మేమందరం ఏం చెప్తున్నాం అంటే, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. మీరు ఐదర్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుకోండి. లేదు దీనికైతే ఈటీఎఫ్స్ ద్వారా పెట్టుకోవాలంటే డీమ్యాట్ అకౌంట్ కావాలండి. సో, డీమ్యాట్ అకౌంట్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఈటీఎఫ్స్‌లోని మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో, ఈ డీమ్యాట్ అకౌంట్ అనేది ఇప్పుడు అందరూ ఐపీఓస్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. షేర్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ డీమ్యాట్ అకౌంట్ గురించి తెలుసు. బట్ ఎవరైనా కొత్తగా మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఈటీఎఫ్స్‌లో పెట్టుకోవాలి. గోల్డ్ ఈటీఎఫ్స్ అంటే మీ బ్యాంక్స్‌ని కొంచెం అప్రోచ్ అవ్వండి. వాళ్ళు మీ బ్యాంక్ అకౌంట్‌తో పాటు డీమ్యాట్ అకౌంట్ కూడా ఇస్తారు. సో, మీరు ఆ డీమ్యాట్ అకౌంట్ ద్వారా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక మ్యూచువల్ ఫండ్స్ వచ్చేటప్పటికి కొంతమంది డైరెక్ట్‌గా యాప్ ఒకటి ఓపెన్ చేసుకుంటున్నారు. వాళ్ళు అంటే అందులో కూడా చాలా రకాలుంటాయండి. ఇప్పుడు మీకు గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పి మీరు సెర్చ్ చేస్తే అక్కడ కొటెక్ వస్తుంది. ఎస్‌బీఐ గోల్డ్ మ్యూచువల్ ఫండ్ వస్తుంది. రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ వస్తుంది. ఆ తర్వాత మనకి ఇక హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ వస్తుంది. ఇలా గోల్డ్ మీదే ఓ 10, 15 వస్తాయండి. అగైన్ దే విల్ గెట్ కన్‌ఫ్యూజ్ ఏంటి ఇందులో ఇన్ని స్కీమ్స్ కనిపిస్తున్నాయి. ఎందులో పెట్టాలి? సో, మీకేమైనా ఎక్స్‌పీరియన్స్ ఉంది. మనకంతా తెలుసు. టెక్నాలజీ తెలియాలండి ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే కొంచెం ఈ ఎక్స్‌పీరియన్స్, ఈ వాలటిలిటీ ఎక్స్‌పీరియన్స్, ఇన్వెస్ట్‌మెంట్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం డైరెక్ట్‌గా వాళ్ళు యాప్ ఓపెన్ చేసి పెట్టొచ్చు. బట్ ఎవరికైతే అస్సలు ఎక్స్‌పీరియన్స్ లేదు, టెక్నాలజీ గురించి లేదు అంటే మాత్రము అడ్వైజర్స్ ఉన్నారు. మేమున్నాము. సో, మమ్మల్నైనా ఎవరినైనా మీరు కొంచెం కాల్ చేసి మీరు కనుక్కొని అప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఎలాంటి స్కీమ్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా తెలుసుకొని పెడితే బావుంటుందండి. ఎక్స్‌పీరియన్స్‌డ్ వాళ్ళైతే ఓన్‌గా చేయొచ్చు. బట్ ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళు మాత్రం ఎవరినైనా మనలా ఎక్కడైనా ఎక్స్‌పర్ట్స్‌ని మనకి రీచ్‌లో పెట్టుకొని వాళ్ళ చెప్పినట్టుగా ఇన్వెస్ట్ చేసుకుంటే బావుంటుంది. అలాగే మాధవి గారు వెండి కూడా చాలా హైకి పెరిగింది. సో వెండి పైన ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరిచ్చే సజెషన్స్ ఏంటి? అంటే ఇందాక చాలా యాప్స్ వచ్చాయన్నారు కదా! అవునండి. సో, అదేనండి సిల్వర్ ఈటీఎఫ్స్ మనం చూసుకుంటే రూ. 50, రూ. 100 నుంచి కూడా యాప్స్‌లో పెట్టేసుకుంటున్నారు. చాలా దీనిగా పెడుతూ ఉన్నారు. బట్ ఏ యాప్‌లో పెడుతున్నారో అది సెబీ కూడా చెప్తుందండి. వి ఆర్ నాట్ గివింగ్ ఎనీ గ్యారంటీ ఫర్ ఆల్ యువర్ యాప్స్.
మీరు ఏ ఏ యాప్స్‌లో పెడుతున్నారో ప్రతి యాప్ కూడా సెబీ రెగ్యులేషన్‌లో ఉంటుంది అని మాత్రం మీరు అనుకోకండి. సో, చాలా జాగ్రత్తగా మీరు ఎందులో పెడుతున్నారు, ఎలాంటి యాప్స్‌లో పెడుతున్నారో మీరు సిల్వర్ విషయంలో కూడా అంతే జాగ్రత్తలు తీసుకోవాలి. సో, దీనికి ఎవరినైనా తెలిసిన వాళ్ళైతే పర్వాలేదండి. తెలియని వాళ్ళైతే కొంచెం తెలుసుకొని పెట్టాలి. సో, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎవ్రీవన్ వి ఆర్ ఆస్కింగ్ అంటే ఎగ్జాంపుల్ మనం ప్రతి ఒక్కరు సేవింగ్స్ చేస్తూ ఉంటాము. ఎవ్రీ మంత్ మీరు 10,000 సేవింగ్స్ చేయొచ్చు. కొంతమంది 5,000 చేయొచ్చు. కొంతమంది 20,000 ఎవ్రీ మంత్ సేవింగ్స్ అనేవి చేస్తూ ఉంటారు. కొంతమంది ఎస్ఐపీస్ చేస్తారు. సో, అందులో ఒక 20% అంటే మీరు 10,000 చేస్తున్నారనుకోండి. 2,000 వరకు, 1,500 వరకు మీరు గోల్డ్, సిల్వర్‌లోని పెట్టుకోమని మేము ఎప్పటినుంచో చెప్తున్నామండి. ఎందుకంటే ఇలాంటి రిస్క్స్ అంటే ఈక్విటీకి ఎప్పుడైతే రిస్క్ వస్తుందో, ఈ గోల్డ్ అనేది మనకి హెడ్జ్ అయ్యి ఓవరాల్‌గా పోర్ట్‌ఫోలియో అనేది మనకి బ్యాలెన్స్ అవుతుందండి. సో, మీరు కంప్లీట్‌గా అన్నీ ఈక్విటీలో పెట్టుకున్నా సరే ప్రాబ్లమ్ అవుతుంది గాబట్టి, ఒక 20% వరకు మనము మీ దగ్గర రూ. 1,00,000 పెడితే 20,000 వరకు పెట్టండి. 10,000 పెడితే 2,000 వరకు మీరు ఈ గోల్డ్ అండ్ ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ కూడా వచ్చేసిందండి. అంటే ఎస్, అవును. ఎంతమందికి తెలుసో నాకైతే తెలీదు. బట్ మార్కెట్‌లో ఈ నాకు చాలామంది అడుగుతుంటారు, "మేడం గోల్డ్‌లో ఎంత పెట్టాలి? సిల్వర్‌లో ఎంత పెట్టాలి?" అంటే అసలు ఈ 2 కాంబినేషన్స్ ఉన్నవి కూడా మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉన్నాయండి. సో, ఫండ్ మేనేజర్ ఆయనే గోల్డ్‌లో ఎంత పెట్టాలి? సిల్వర్‌లో ఎంత పెట్టాలి? అనేది డిసైడ్ చేసేసుకుంటారు కాబట్టి, సో, మీకు ఆ కన్‌ఫ్యూజన్ ఉండదు. ఓకే. నేను సిల్వర్‌లో పెట్టాలా? గోల్డ్‌లో పెట్టాలా? సో, గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్స్ కూడా మార్కెట్‌లో మనకి అలాంటి మ్యూచువల్ ఫండ్స్, ఫండ్ ఆఫ్ ఫండ్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయండి. దేర్ ఆర్ మెనీ థింగ్స్ ఆర్ అవైలబుల్. బట్ డోంట్ డూ ఎక్స్‌పెరిమెంట్స్ ఆన్ యువర్ ఓన్. ఇలాంటి సిట్యుయేషన్, ఇలాంటి క్రైసిస్‌లో ఎవరు ఎలాంటి డెసిషన్స్ కూడా ఓన్‌గా తీసుకోకండి. ఎక్స్‌పర్ట్స్ ద్వారా వెళ్తే కొంచెం సేఫ్‌గా ఉంటుందండి వెల్త్ అనేది. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ అండి మాధవి గారు. సో చూసారు కండి, ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.